ఈ వీడియోలో మీకు థైరాయిడ్‌లో వచ్చే 10 ఇంపార్టెంట్ లక్షణాల గురించి చెప్తాను. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు మీకు థైరాయిడ్ ఉందా? లేదా? అయితే థైరాయిడ్ అనేది లేడీస్‌లోనే కాకుండా జెంట్స్‌లో గూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, ఈ థైరాయిడ్ అంటే ఓన్లీ లేడీస్‌లో వస్తుంది అనుకుంటారు. బట్ మేల్స్‌లో గూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అయితే మరి థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేపించుకోవాలి అంటే, మీరు ఈ వీడియోలో నేను చెప్పే లక్షణాలన్నీ వినండి. ఇవి గనుక మీకేమన్నా ఉంటే మాత్రం తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అన్నిటికంటే కామన్ ఏంటంటే నీరసంగా ఉండడం. చాలా నీరసంగా ఉంటుంది. ఏంటంటే మీరు మంచిగా నిద్రపోయినా ఈ నీరసం అనేది తగ్గదు. అండ్ ఈ ఎనర్జిటిక్ ఫీలింగ్ అనేది కూడా ఉండదు. ఏం చిన్న పని చేసినా కూడా త్వరగా వీక్‌నెస్, టైర్డ్‌నెస్ ఇలా రావడం అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట వీక్‌నెస్ అనేది. సెకండ్ ఏంటంటే చర్మం చాలా డ్రైగా ఉండడం. చర్మం రఫ్ అండ్ డ్రైగా ఉంటుందన్నమాట. ఏ సీజన్‌లో అయినా చలికాలంలో గాని, ఎండాకాలంలో గాని ఏ సీజన్‌లో కూడా స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. నెక్స్ట్ సింప్టమ్ ఏంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్. కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వేడి ఎన్విరాన్మెంట్‌లో గూడా అంటే ఇప్పుడు వేడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా చలి పెడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 మంది కూర్చున్నారనుకోండి. 10 మంది కూర్చున్నప్పుడు మీరొక ఫ్యాన్ ఏసారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో కోల్డ్ ఇంటాలరెన్స్ వాళ్ళకేంటంటే కొంచెం ఎక్కువగా చలి పెడుతుంది. నార్మల్ ఇప్పుడు 9 మందికి పెట్టదు గానీ, ఈ ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా చలి పెడుతుందన్నమాట. దాన్నే కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాం. ఇది హైపోథైరాయిడిజంలో వన్ ఆఫ్ ది కామన్ సింప్టమ్. ఇది కూడా చాలా మందిలో చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్. హెయిర్ అనేది చాలా అంటే చాలా పోతుంది. నార్మల్‌గా కొందరిలో ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కొందరిలో ఏంటంటే సివియర్ హెయిర్ లాస్, బాల్‌నెస్ కూడా ఉంటుందన్నమాట. మైల్డ్ నుంచెల్లి సివియర్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల. ఎప్పుడైతే వీళ్ళు థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ థైరాయిడ్ ఇష్యూ అనేది నార్మల్ అయిన తర్వాత హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అప్పటి వరకు మీరు ఎటువంటి హెయిర్ ఆయిల్స్ ఎటువంటి సీరమ్స్ ఏం వాడినా కూడా ఈ హెయిర్ లాస్ అనేది తగ్గదు. ఎప్పుడైతే మీరు థైరాయిడ్ ఏదైతే స్టాటస్ ఉంటుందో అది కరెక్ట్ అయిన తర్వాతనే మీకు ఈ హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే మెమరీ ఇష్యూస్. మీకేంటంటే ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టినా మర్చిపోవడం, లేకపోతే ఏది సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడం, ఏమన్నా చూసినా కూడా అంత కాన్సంట్రేషన్ ఉండకపోవడం ఇలా జరుగుతుంది. అంటే మీరు మీ మైండ్‌ని సరిగ్గా యూజ్ చేయలేకపోతారనమాట. అంటే కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ ఉండదు. అన్నీ మర్చిపోవడం ఇలా జరుగుతుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సింప్టమ్ థైరాయిడ్‌లో. ఇంకా చాలామంది పేషెంట్స్ చెప్పే ప్రాబ్లమ్ ఏంటంటే కాన్‌స్టిపేషన్. ఈ మోషన్ ఏదైతే ఉంటుంది గదా! అది సరిగ్గా రాకపోవడం. 3 డేస్, 4 డేస్‌కి ఒక్కసారి వెళ్ళడం, వెళ్ళినప్పుడు కూడా టైట్‌గా రావడం. ఈ సింప్టమ్స్ చాలామంది చెప్తుంటారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ సింప్టమ్ ఈ కాన్‌స్టిపేషన్ అనేది. ఎప్పుడైతే వీళ్ళ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతుంది గదా! అప్పుడు ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇష్యూ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ మెటబాలిజం అనేది స్లో అవుతుంది. గట్ మూవ్‌మెంట్ కూడా స్లో అవ్వడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్. ఇప్పుడేంటంటే వీళ్ళు ఎక్కువగా తినరు. అయినా కూడా బరువు అనేది ఎక్కువగా పెరుగుతుంటారు. చాలామంది ఇదే కంప్లెయింట్ చెప్తారు. సార్ నేను ఎక్కువగా తినను. అసలు సరిగ్గా 3 పూటలు సరిగ్గా తినను. అయినా కూడా నా వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనే కంప్లెయింట్స్ చెప్తారన్నమాట. ఈ వెయిట్ గెయిన్ కూడా చాలా మందిలో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ కరెక్షన్ అనేది జరుగుతుందో వెయిట్ కూడా గెయిన్ అనేది అంతగా ఉండదు. నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతారన్నమాట. ఇంకోటేంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ కొందరిలో స్వెల్లింగ్ వల్ల గాని, లేకపోతే ఏంటంటే ఈ థైరాయిడ్ వల్ల ఈ వాయిస్ కూడా హార్స్‌గా ఉంటుందన్నమాట. అది అందరిలో ఉండాలని లేదు. కొందరిలో ఈ సింప్టమ్ అనేది ఉంటుంది. ఈ లేడీస్‌లో మెయిన్‌గా ఏంటంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. రెగ్యులర్ ప్యాటర్న్‌లో కాకుండా ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. అప్పుడప్పుడు మంత్లీ స్కిప్ అవ్వడం, అప్పుడప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, అప్పుడప్పుడు తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ అనేది, టైమింగ్ అనేది ఇవంతా ఇర్రెగ్యులర్‌గా ఉంటుందన్నమాట ఈ థైరాయిడ్‌లో. ఇంకోటేంటంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గూడా చాలా ఉంటుంది. అందుకోసమే మీరెప్పుడన్నా ఈ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదని మీరు ఇన్‌ఫర్టిలిటీ సెంటర్‌కెళ్తే వాళ్ళు థైరాయిడ్ గూడా చెక్ చేస్తారు. ఎందుకంటే థైరాయిడ్ గూడా మనకేంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఇన్‌ఫర్టిలిటీ కోసం. సో, అది గూడా కరెక్ట్ నార్మల్‌గా ఉండాల్సి ఉంటుంది. ఫైనల్‌గా సెక్స్ మీద ఇంట్రెస్ట్ గూడా తగ్గడం. ఇది గూడా వన్ ఆఫ్ ది సింప్టమ్ అన్నమాట థైరాయిడ్‌లో. సో, ఈ అన్ని సింప్టమ్స్ ఉండాలనేవి ఏం లేదు. కొందరిలో ఏంటంటే 2, 3 సింప్టమ్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ టు పర్సన్ బట్టి ఉంటుంది. కొందరిలో అన్ని సింప్టమ్స్ ఉంటాయి. కొందరిలో స్టార్టింగ్ స్టేజెస్‌లో చాలా తక్కువ సింప్టమ్స్ గూడా ఉండొచ్చు. బట్ మీకు దీంట్లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం తప్పకుండా మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. T3, T4, TSH అని ఉంటుంది థైరాయిడ్ ప్రొఫైల్. అది చెక్ చేసి అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అని గూడా చెప్తారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా మీ డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.